నేను తెనాలి నుంచి వచ్చాను. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. గంజాయి తీసుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ మానేశాను. స్మోకింగ్ వరకే 4 సిగరెట్లు తాగేవాడిని. 14 mg ప్యాచెస్ వాడాను. ఇప్పుడు నాకంతా 2 సిగరెట్స్లోకి వచ్చాను, 2 సిగరెట్లోకి వచ్చాను. ఇప్పుడు 7 mg ప్యాచెస్ వాడుతున్నాను. ఇప్పుడు 2 సిగరెట్లకు వచ్చాను. ఇంకా త్వరలో అన్నీ మానేస్తాను. ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ బాగా ఇచ్చారు. ఎలా వేసుకోవాలి, ఎలా వాడాలో అన్నీ చెప్పారు. దీన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను, గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గుంటూరులో ఉంటాను. నేను ముఠా పని చేస్తుంటాను. తిరుమల ఇండస్ట్రీ అని చేర్చా ఒకటి కావ ఇంకోటి అంటే అలవాటు పడిపోయా. ఇబ్బంది, ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. తెచ్చుకొని తినడం కూడా ఇబ్బందిగా ఉంది నాకు. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇలా సంగతి చెప్పుకున్నాను. డాక్టర్ గారికి అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. నాకు ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, పర్వాలా. నా పేరు వెంకటాంజనేయులు అండి. మాది గుంటూరు శ్యామలా నగర్. మందుకి బాగా వ్యసనం అయిపోయి ఇంట్లో పరిస్థితి వల్ల మా ఆవిడ వాళ్ళ మామగారిని తెచ్చిందండి. ఆయన ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నాకు ఆ జీవితం మీద ఆశ పుట్టింది. అందుకని అన్నీ వదిలేసుకుంటానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు మటుకు హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఫస్ట్ మా మాయ హెల్త్ బాగోకపోతే ఇక్కడ తీసుకొచ్చానండి. తర్వాత తను బాగా కోలుకొని బాగున్నాడు. అందుకని నా భర్త కూడా మారుతాడని ఆలోచన కలిగి తను కూడా తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. నా పేరు శ్రీరాములు అండి. అది కృష్ణా జిల్లా కందించారం మండలం గొట్టుముక్కల గ్రామం. తాగటం వల్ల చిన్నగా 27 సంవత్సరాలకి ఇక మైండ్ అనేది పనిచేయట్లేదు. శబదాలు, తలనొప్పి వచ్చేసింది. ఆ మందు మీద ఉండదు. శుభ్రంగా పని చేసుకుంటారు. రూపాయి ఖర్చు ఉండదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఇంట్లోనే ఉండి భార్య పిల్లలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. నా పేరు తౌడండి. ఆర్ఆర్పేట నుంచి వచ్చాం. దాదాపు 5 నెలల నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ మందులు వాడడం. కంటిన్యూగా వాడిన నుంచి ఇంకా అసలు బాగుంది. చాలా ఫ్రీగా ఉంది. చాలా ఇబ్బంది ఏం లేదు. డాక్టర్ మేడం గారు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. నా వయసు 32 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలు తీసుకునేవాడిని. సమాజంలో కానీ ఇంట్లో కానీ విపక్షత, చిన్న చూపు ఇటువంటివన్నీ కూడా మత్తు పదార్థాలు వాడడం వల్ల అందరిలో చాలా చిన్న చూపుగా ఉండేది. నలుగురిలోకి నేను వస్తే నన్ను ఏదో అనుకుంటారేమో అన్న భావం కూడా మీ మైండ్లో నుంచి తీసేసి మీరు మానేయాలి అనుకున్నట్లయితే దయచేసి మానేయండి. నా పేరు మనోజ్ కుమార్. నేను జాబ్ చేస్తున్నానండి. జాబ్ చేస్తూ మంచి పేరు అన్నీ ఉండేవి, అన్నీ బాగానే ఉండేవి. నేను సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తాగేవాడిని, అలా తాగేవాడిని. సో దానివల్ల మీకు ఫ్యూచర్ మంచి బ్రైట్ ఫ్యూచర్ వస్తుంది. సో మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు, అందరూ బాగుంటారు. సో అలా కాకుండా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. పేరు అప్పలరాజు అండి. మాది సత్యవానపాలెం గ్రామం, పెందుర్తి మండలం. మందు ఉంటే కానీ నేను ఉండలేను అనే స్థితికి నాకు మందు హ్యాబిట్ ఎక్కువైందండి. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రీట్మెంట్ అందదు. ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్కడా దొరకదు. ఈ ఎక్విప్మెంట్స్, ఈ ట్రీట్మెంట్స్, ఈ కౌన్సిలింగ్ ఇంకెక్కడా ఉండదండి.